కానీ అదే విధంగా మీరు అక్కడ ఉన్నప్పుడు కూడా మీరు ఇంట్లో 10 మంది గురించి మీరు మాట్లాడే ముందు ఆలోచించకుండా ఆ వీడియోలో అలా పెట్టినందుకు కదా ఇంటికి వచ్చి మరి వాళ్ళు మిమ్మల్ని కొట్టడానికి అది ఇంటికి వచ్చి అలా పెట్టినందుకు కాదండి వాళ్ళకి నేను వీడియోలు ఇవ్వనన్నాను. ముస్కాన్ అన్నది తీసుకొచ్చిందండి వెళ్ళి బేవర్స్గా ఇచ్చేమని వీడియోలు. మరి ముస్కాన్ మీకు కన్నకూతురు అంటారు కదా. మరి అదే అండి చెప్పేది ఏంటండి, మనం ఒక కులం అని కలిసింది కానీ అది నా మీద అటాక్ ఏమీ రాలేదు. వీళ్ళు వచ్చారండి, వీళ్ళకి కూడా నెల్లూరు కూతురమ్మ ఇంకెవరెవరో డబ్బులు ఇచ్చారంటండి కొట్టమని, ₹1,00,000 ఇచ్చారంట. మరి నేను పెద్ద హీరోయిన్ నన్ను కొట్టమని ఇచ్చారండి. కడాగారికి ఏమైంది, దండాలు పెట్టారండి కాళ్ళకి. అక్కడ దండాలు పెట్టి సారీలు చెప్పి వేరే వాళ్ళు 10,000 ఇచ్చి బయట తీసుకొచ్చారండి. వచ్చిందండి మళ్ళీ మొన్న కూడా తిట్టడం మొదలెట్టిందండి. మళ్ళీ డబ్బులు సంపాదించేద్దామని. ఒకసారి అంటే అన్నీ చూస్తారండి పొరపాటు, రెండోసారి ఎందుకు చూస్తారు. నేను పట్టుకెళ్ళానండి ఆ వీడియో, ఇదిగో చూడండి అంటే, అమ్మ ఇది బడేలో అని ఉన్నది, మీరు లక్ష్మి అన్నప్పుడు మనం యాక్షన్ తీసుకుందాం, మీరు ఏమీ మాట్లాడకుండా తిట్టకుండే అన్నారు. వాగిందండి 4-5 సార్లు వీడియోలు వేసింది, పిచ్చి పిచ్చిగా 10 వేసిందండి, 4 కాదు. నేను ఊరుకున్నాను, పట్టుకెళ్ళానండి లీగల్గా. నా కొడుకు దగ్గర పట్టుకెళ్ళాను, ఆయన దగ్గర పట్టుకెళ్ళానంటే మీరు ఏమి మాట్లాడొద్దమ్మా, మేము అందరం ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ సార్ అంటే జరిగిపోయింది, ఇప్పుడు మేము ఏమి ఊరుకోం అసలు అన్నారు. అంతే నేను ఇంటికి వచ్చాను. ఓకే, 10 మళ్ళీ పెట్టిందండి పచ్చిగా తిట్టి. మరి ఏం చెబుతాను చెప్పండి. అదే అమ్మా, ఇప్పుడు మీరు ఇట్లా అది వీడియోలు ఇమ్మని ఛానల్ పెట్టుకున్నదని ముస్కాన్ తీసుకొచ్చిందండి. నాకు దానికి సంబంధం లేదు, అది యూట్యూబర్ కాదు, ఆర్టిస్ట్ కాదు, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంట, ముస్కాను తనుని. అందుకు తీసుకొచ్చిందని మా ఇంటికి. ఫస్ట్లోనే బాబా చెప్పేశాడండి, అసలు నాకు ఇంటికి దాన్ని తీసుకు ముందులో మిమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్ళి పరోటాలు పెట్టి అప్పుడు తెలియదా మీకు? అక్కడ రాఖీ ఉన్నారు కదండి, రాఖీ బాయ్, అక్కడ మేము డ్యాన్సుల్లో తీసుకొచ్చిందండి ఇవిడి. తనతో కూడా నేను డ్యాన్స్ చేయించానండి. తెలుసా, ఒక సాంగ్ మేము డ్యాన్స్ చేస్తున్నాం రాఖీ గారి దగ్గర వీడియోలో వేస్తుంటే వీళ్ళిద్దరు కూడా రమ్మన్నాం ఊరికే, అందరితో పాటు మీరు కూడా ఎగరన్నా తీసుకొచ్చాం. అదే పరిచయం అంతే, మా ఇంటికి తీసుకొచ్చేసిందండి వీడియోలు అన్నది. అదే మామూలుగా కింద కమెంట్లు కూడా ఏమన్నారంటే, తెన్నింటి వాసాలకు పెడుతున్నటువంటి బడియాలు రాని అనేది కూడా పెడుతున్నారు అనుకోండి. నేనేం పెట్టానో అందరికీ తెలుసు, నా ఛానల్ ఎన్ని దొబ్బేశారో తెలుసు, నా దగ్గర డబ్బు ఎంతమంది నాశనం చేసి వాడేసుకున్నారో అందరికీ తెలుసు, దేవుడికి తెలుసండి. కానీ నేను ఏమన్నా తగ్గానా? ఎప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు నాకు బాధ వస్తే లోపల ఎడుతానండి అంతే. ఇప్పుడు 4 రోజుల నాడు కూడా నేను వాటర్ పోసి తిన్నాను తెలుసండి మీకు, మామిడికాయ తోటి. డబ్బులు లేవు, రేషన్ బియ్యం 2 నెలల నుంచి ముస్కాని ఇప్పించిందండి రేషన్ బియ్యం. తింటున్నాను. ఆయన పెద్ద బాస్ అయినండి, పేరు వద్దు, పెద్ద బాస్ అయినా, అమ్మ నువ్వు బాధపడద్దు, నీకు 2,000 ఇస్తున్నాను చాలా ఖర్చులకి అన్నారు. మీరు ఇస్తున్నారని 3,000 మనం అడగకూడదు. సరేనండి అన్న, నాకు మే నెలలో 2,000 ఇచ్చారు, అన్ని పావు తెచ్చుకున్నానండి. ఇప్పుడు మీరు మెలితే బాబా మీద ఒట్టు అంటారు. అవును, బాబా మీద ఒట్టేసి చెప్తారు, నేను అలా కాదు ఇలా కాదని. అవునండి, నేను మరి బాబాకి ఇష్టమా, లేకపోతే మీరు ఇట్లా అంటే డ్రెస్సులు వేయడం దేవుడి మీద? బాబా మంచి మనసే చూస్తాడు, కానీ నువ్వేం డ్రెస్ వేసావంటే నేను ఏమన్నా బ్రాలో నిక్కర్తో తిరిగానండి. అట్లనే చేశారు కదా అందులో. ఎందులోని పెద్ద బస్సులో ఓకే అండి, అది మూవీ, అదే ఒక షో. అది షోలో నన్ను చేయమన్నప్పుడు నాకు తెలియకుండా చేయమన్నారండి. అది మనం ఈ షో ఇది చెయ్యాలని మనకు ముందు చెప్పలేదు. తీరా వెళ్ళిపోయాను, డబ్బులు పుచ్చుకున్నాను. మరి చెయ్యమంటే చేయనప్పుడు నేను ఒకదాన్ని కాదు కదండి, స్వాతి నాయుడు ఉన్నారు, ఇంకెవరో అందరూ ఉన్నారు. అందరూ బ్రాలతోటి నిక్కరతోటి. స్విమ్మింగ్ పూల్ ఎలా చేస్తారు చెప్పండి, స్నానం చీర కట్టుకు చేస్తారా? స్విమ్మింగ్ పూల్ ఎలా చేస్తారండి? ఇప్పుడు మీకున్నటువంటి అనుభవం ప్రకారం మీరు ఒక మాట చెప్పండి. అనుభవం వల్లే ఏది వద్దు, మరి ఏంటి ఇంటికాడ జాతకాలు అవన్నీ వద్దు. షోలోకి వెళ్ళాం, ఆయన చేయమన్నారు, చేసాం. అది కూడా మా ఇష్టపూర్వకంగా చేసాం, నాకు ఇష్టం. మరి అట్లాంటప్పుడు మరి మీరు మామూలుగా ఎట్లా సమాజానికి ఏమని చెప్పాలి? సమాజానికి వద్దండి, సమాజం మీకు రూపాయి పెట్టింది ఇప్పుడు నాకు లేదు. అయితే మీరు ఇచ్చారండి మే నెలలో అమ్మ ఖర్చులు. కానీ పెద్ద బాస్ అన్నారు కదా, ఇప్పుడు అదే పెద్ద బాస్ లో అది ఇంకా సెకండ్ షో చేస్తారండి. ఇప్పుడు నెలాఖరినే వచ్చే నెలలో ఆల్రెడీ మూసారనేసి. లేదండి, వాళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చి మరి అనుకో. అంటే మీరు అగ్గిపెట్టి మచ్చని కూడా టార్గెట్ చేశారు కదా మీరు అందరు కలిసి. అవును, అగ్గిపెట్టి మచ్చ ఏం దారుణంగా చేశాడండి అక్కడ. మరి నన్ను కూడా ఏమన్నాడండి, వెళ్ళేటప్పుడు ఒకసారి అత్తుకుంటాను అన్నాడు, జోడు తీసుకుని కొడతాను, లంజా కొడగా నన్ను అందరూ విన్నారండి. అంటే అదే షోలో మీరు లిప్ లాక్ ఇచ్చారంట కదా అగ్గిపెట్టి మచ్చకి. మరి అక్కడ షో తీయమంటే డైరెక్టర్ తీయమంటే ఏం చెప్తారండి? మరి ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చ అనే పర్సన్ ఒక అసహ్యంగా నేను ఫేస్ పెట్టుకున్నాను చూసారా మీరు? ఒక చిన్న మాట ఇదేంటంటే, ఫస్ట్ ఈ క్వశ్చన్ వినండి. అగ్గిపెట్టి మచ్చ అనే పర్సన్ కి కొంచెం మెంటలీ ఇల్ అనేసి ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. సో ఆ అగ్గిపెట్టి మచ్చ అనే పర్సన్ కి మీరు డైరెక్ట్ లిప్ లాక్ ఇవ్వడం వల్ల మరి ఆయనకి ఆబ్వియస్లీ ఫీలింగ్ అనేది రావడం. అక్కడ దాంట్లో ఒక ఆటల్లో ఓడిపోయిన వాళ్ళు లిప్ లాక్ ఇవ్వాలని పెట్టారండి. నేను ఓడిపోయా, మరి ఇవ్వాలి కదా. నేను చాలా ఇబ్బంది అని పెట్టానండి అంతే. అప్పుడు అందరూ కూడా నాకు ఫోన్లేండి, ఇంకొకసారి మీరు అంత అసహ్యమైన పెదాల మీద మీరు ముద్దు పెడితే కనుక వాడిని చంపేస్తానని నా ఫోన్లేండి వాళ్ళు, తెలుసా? లక్ష్మమ్మ ఇంకొకసారి వాడికి గనుక నువ్వు పెట్టావో వాడిని చంపేస్తామో అన్నారు.
అసలు అగ్గిపెట్టి మచ్చ వల్ల ఆ షో కొంచెం పైకి లేచింది అనేసి కూడా ఏమండి అలా అని మీరు అనుకుంటున్నారు, ఆయన కేకేసిన వాళ్ళది తప్పు, ఆయన షోలకు రావడం కూడా చాలా తప్పు. ఆడవాళ్ళు ఎంత సబ్బింగ్ చేస్తున్నాడో తెలుసా అండి. మరి జాంకాయలు పట్టుకుని నొక్కుతున్నారండి, నేను అచ్చు తెలుగులో చెప్పా, అర్థం అవుతుంది చాలా చాలా మందికి. ఒకేసారి అది తీసుకుంటామండి, తప్పు కదా. మరి కరెక్ట్గా తీసుకున్నాడండి విజయగౌడ్ అయినా, ఆయన కూడా కరెక్ట్గా తీసుకుని మెత్తగా దూదేకినట్టు ఎగేసారండి. మరి కొట్టరా అంటే బాగా కొట్టారా? కొట్టడం అంటే వాళ్ళ అమ్మని భార్యని కూడా తిట్టారండి అసభ్యంగా. ఎవరమ్మని ఎవరు భార్యని? విజ్జుగౌడు అమ్మని భార్యని. మరి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ కూడా కరిసేస్తే బ్లడ్ వచ్చేసిందండి. ఇప్పుడు మీరిద్దరు పడుకుంటున్నారు, మధ్యన ఆయన వెళ్ళాడండి, వాళ్ళిద్దరిని మానేసి ఇక్కడ కరిచేసాడండి బ్లడ్. అప్పుడు కొట్టేస్తారేమో అనుకున్నాం మేము. అయినా సరే వెళ్ళేలా అత్తుకుని మందు రాసుకున్నారు. సాయంత్రం ఫుల్గా తాగి తిట్లేండి. మరి ఆయన్ని ఎందుకు తిట్టాలి? ఆయనే కదండి యజమాని, మరి ఆయన్ని తిడితే ఎలాగండి? కానీ ఇక్కడ నేను విన్నది ఏంటంటే, అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అతనికి అర్ధరాత్రి అంటే సరిగ్గా 3 గంటల వరకు కూడా వాటర్ లేకుండా కచ్చాగా మందు తాగిపిచ్చి, తప్పండి మందు తాగిపిచ్చి ఆ తర్వాత మళ్ళీ పొద్దున్నే అంటే అప్పటికి వీడియోలు చేశారు, చేసేసి ఆ మాటలని అనిపించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా 6 గంటలకు 6:30కు ఎప్పుడు మళ్ళీ షూట్ అని చెప్తే మేలుగానే ఉన్నాం. ఒక ట్రిప్ తాగేసి అతని వల్ల కాలేదు అనేసి విన్నాం. ఓ ట్రిప్ తాగేసి పడుకున్నారు. వీళ్ళకి అప్పుడు అన్నీ కూడా సంభాషణ అయ్యి వీళ్ళు డ్రింక్ చేస్తున్నారండి. అప్పుడు అసలు డ్రింక్ చేస్తున్నారండి ఫ్యామిలీ. అప్పట్లో కూడా ఆడు మళ్ళీ వాళ్ళలోకి వెళ్ళి నాకు కావాలంటే వాళ్ళు ఇచ్చారండి. ఇచ్చాక లోపలికి వెళ్తా బూతులు తిట్టాడండి. ఊరుకున్నారండి, ఆయన వెనక్కి వచ్చేసి ఊరుకున్నారు. మేము అందరూ కూర్చున్నాడు, 3:30 మేలుకు వచ్చేసింది. అంటే ఆ టైంలో అగ్గిపెట్టి మచ్చ అనే పర్సన్ ఉప్పల వాళ్ళు కాళ్ళు పట్టుకుని సెక్స్ హెరాస్మెంట్ చేస్తుంటేనే మేము అతన్ని వారించాము. అక్కడ వినిపించుకున్నాం. లేదు, ఇది విజ్జుగౌడ్ గారు ఆయన చెప్పారు ఒక ఇంటర్వ్యూ, చూడలేదు. అందులో వీడియోలో కూడా ఉంది. మన అగ్గిపెట్టి మచ్చ వెళ్ళి ఉప్పల బాలు కాళ్ళు నొక్కుతూ ఉప్పల బాలను డిస్టర్బ్ చేయడం అనేది అందులో చూపించడం లేదు. ఇదంతా కూడా నేను చూడలేదు. ఓకే, నేను చూసి చెబుతున్నాను. అలా తిట్టి డోర్ వేస్తా అంటే తిట్టాడండి. నీ అమ్మ పూక నేను చెబుతున్నాను ఇప్పుడు అర్థం. అలా తిడితే ఆయన వెనక్కి వస్తే అందరూ గెంటిస్తారండి. అవి ఏం చెప్పావు రా, నీ అమ్మ మళ్ళీ పిల్లవని మళ్ళీ తిడుతున్నాడండి. అప్పుడు ఆయన మొత్తం 10 మందిని గెంటుకుని అసలు 20 మందిని గెంటేశాడండి. అసలు ఏం కొట్టాడండి బేభత్సంగా. దెబ్బకు మళ్ళీ ఇంకోసారి ఆయన ఆడవాళ్ళ జోలికి రాకూడదు, తిట్టకూడదండి. అంత కొట్టాడు. వీడియోలు తీసారండి మళ్ళీ పబ్లిక్గా. అలా చేసారండి. తర్వాత అక్కడికి వెళ్ళే కేసేసాడు మా అందరి మీద కూడా. ఎక్కడ? తిరుపతిలో వెళ్ళాక మరి మేము అందరం వెళ్ళాము, స్టేషన్కి వెళ్ళాము, చెప్పాము. మేము వెళ్ళలేదండి, ఇక్కడ స్టేషన్కి వెళ్ళాము. మరి వీడియోలు చూసారు, తప్పు ఎవరిదండి? వాడిదే. ఇప్పుడు అమ్మాయిలు పడుకున్నారని షో అయిపోయాక వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి పడుకునేవాడు చూసారా. నాకు అదే ఆశ్చర్యం అండి. లక్ష్మమ్మ ఎక్కడ అని అడిగి కూడా ఉంటాడు మళ్ళీ. ఓకే, అంటే వాళ్ళందరినీ కూడా కాదని మీ గురించి మాత్రం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసాడండి. అంటే అర్థం ఏంటి? మీరు ఇచ్చిన పని ఇంత పని చేసి ఇవ్వలేదు కానీ వాడికి ఇష్టం. లక్ష్మమ్మ నేను 3 ఎకరాలు రాసేస్తాను, వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి లక్ష్మమ్మకు 3 ఎకరాలు రాసి నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అప్పుడు ఆయన పెద్ద బాస్ అన్నారు, మీరేం మాట్లాడకుండా అన్నారు. అంతే. ఒకసారి స్వాతి నాయుడు జోడు తీసేసిందండి. ఓకే, స్వాతి నాయుడుకి 1500 ఇస్తాను వస్తానన్న మళ్ళీ ఆవిడ ఏమన్నా అంటుందేమండి కర్మ. ఆ షోలో చెబుతున్నానండి గొడవ. అప్పుడు స్వాతి నాయుడు గారు కూడా జోడు తీసేశారు. చెప్తే అప్పుడు కూడా లక్ష్మమ్మ ఎంత ఓపికగా ఉన్నదమ్మా, మీరు కూడా అలా ఉండండి, అతను కొంచెం ఇది అని చెప్పారండి. కానీ అందరూ ఇది అంటున్నారు, చాలా తప్పండి అది. ఆయన చెయ్యాలనే చేస్తున్నాడండి. ఓకే, అంటే అతనికి ఉన్నటువంటి ఒక చిన్న దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని చెప్తున్నారు. అది అంతేనండి. కాకపోతే వాడు చాలా వరకు తెలివైనడు, చాలా తెలివైనడు. అలా ఇలా కదండి. ఆడపిల్లల్ని మీరు జాంకాయలు పట్టుకుని ఇలా అంటున్నాడంటే మీరు ఒకసారి ఆలోచించండి. వాడు తెలుసుండే అంటున్నాడండి, వాడు తెలియకుండా ఏం అంటలేదండి. వాడు అది కామప్పిచ్చేసి అక్క పెళ్లి చేయట్లేదని పబ్లిక్గా చెప్పాడండి వీడియోలో కూడా. మా అక్క నన్ను పెళ్లి చేయట్లేదండి, రేపు వచ్చి నేను ఇన్కమ్ మా అక్క తీసుకుంటుంది, అందుకు నాకు పెళ్లి చేయట్లేదు, నాకు కోరికలు ఉన్నాయి, నేను ఇలా తీర్చుకుంటున్నాను అన్నాడు. మరి అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఏంటి ఈ మాటలన్నీ అగ్గిపెట్టి మచ్చ? మరి అగ్గిపెట్టి మొత్తం వీడియో తీశారండి ఇక్కడ. నేను వీడియో తీయకుండా నేను ఎందుకు చెప్తానండి, చూసుకుని ఎంక్వైరీ చేసుకోండి. అప్పుడు వాళ్ళ అక్క కూడా అంటుంది తప్ప నేను పోనీ ఆపు చేయలేదు, వాడికి పెళ్లి చేయకూడదు అన్న మాట అంటలేదండి. పెళ్ళింది చేయకూడదు, చెయ్యొచ్చు అంటండి. కాకపోతే మరి ఇన్కమ్ అంటే దానికి వెళ్ళిపోతుంది కదండి తర్వాత. మరి ఇవిడికి ఉంటుంది కదా లక్షలు. ఈయనకి లక్షలు వచ్చినాయి, ఆవిడ 3 రూపాయలు వడ్డీకి ఇచ్చుకుంటుందండి. అది కూడా వీడియోలో చెప్పాడండి ఆయన. అయితే మీకు ఇన్ఫర్మేషన్ రాంగ్ గా చెప్పారన్నమాట. 10 రూపాయలు వడ్డీ అని చెప్పి ఆల్రెడీ విజ్జుగౌడ్ గారు అవ్వచ్చుండి. 10 ఆవిడ తీసుకుంటాడండి. 3 రూపాయలు అంటే 5 అంటే ఉంటుంది కానీ 10 ఆవిడ తీసుకుంటాడు చెప్పండి. అగ్గిపెట్టి మచ్చ చెప్పారు కదా, ఓన్లీ చెబితే చెప్పొచ్చు, నాకైతే ఇలా తెలిసిందండి. సరే, ఎట్లయినా సరే అగ్గిపెట్టి మచ్చను కూడా గెలిచినటువంటి మా బడేల అప్సరా అనేసి చెప్తారు ఇప్పుడు. ఇష్టం ఏం పెట్టుకున్నా ఓకే అండి, నేను హ్యాపీగా మాట్లాడతాను. మీరు అన్నంత మాత్రం నేను అలా అయిపోను. సరదాగా అనుకోండి, బిజీలు వచ్చినాయి అనండి. ఈ బడేలు అలా అన్నాక నుంచి బడేల రాజా పెట్టానండి ఈయన పేరు కూడా. నేను మాట పన్నండి అసలు, నేను బడేలు రాని అన్నావు కదా, నీకు బడేల రాజా అంటానండి. నవ్వుతాడండి.